హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం హెయిర్ పౌడర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది అన్బాక్స్ కూడా చేయబోతున్నాం. ఇంకోటి ఏంటంటే అది మీకు డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి. మీకు లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ మీకు నా వీడియోస్ కానీ ఇదైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది అవ్వలేదు అంటే ఎవరైనా నా లింక్ కానీ షేర్ అవ్వకపోతే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది నా లింక్, యూట్యూబ్ లింక్, వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. మీరు ప్రాబ్లం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ గా 60 ఫాలోవర్స్ పెరిగారు. నాకు మెల్లమెల్లగా పెరగాలనుకున్నాను. 100 ఫాలోవర్స్ అయితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే స్లో గ్రోత్ అని పెరుగుతుంది కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో ఎలాగో గ్రోత్ పెరుగుతూ అటు ఇటు కాకుండా అయిపోతుంది. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ ఆఫ్ చేసి నేను యూట్యూబ్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాను. లైట్గా చిన్న వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసుకోవడం కోసం. అంటే మీకు అవసరమైనవే నేను పెడతాను, అవసరం లేనివి వదిలేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ పౌడర్ అనేది మీరు డైలీ యూజ్ కాదు, ఏదో ఫంక్షన్స్కి లేకపోతే పార్టీస్కి వీటికి వెళ్తూ ఉంటారు కదా, వాటి కోసమే వాడాలి. ఎక్కువ వాడితే బాగోదు. అందుకే నేను పార్టీస్కి వీటికి మాత్రమే వాడతాను తప్ప దీనికి వాడను. ప్రోడక్ట్ చాలా బెటర్ ప్రోడక్టే, చాలామంది ప్రిఫర్ చేశారు కాబట్టి నేను కొన్నాను అది. ఓకేనా, ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఆ ప్రోడక్ట్, మీరైతే బై చేయొచ్చు. మీకు లింక్ అనేది ఇస్తాను. ఇది అమౌంట్ వచ్చి చూసారు కదా, 300 రూపీస్, 59.8 గ్రామ్స్ ఇస్తారు మనకి. కరెక్ట్గా కొలుచుకోవడం ఇదే బాగుంది, కానీ కరెక్ట్గా వీళ్ళు ఇచ్చేయలేదు. నేనైతే పక్కా చెప్తున్నాను, ఇది ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే అదే కొనుక్కున్న తర్వాత ఒకసారి ఇది ఓపెన్ చేస్తాను చూడండి. నాకు ఎంత తక్కువ ఇచ్చారంటే అంత తక్కువ ఇచ్చారు. చూపిస్తాను చూడండి. ఓ మై గాడ్, జారిపోయింది. దీంట్లో చిన్న మనకి స్కాన్ చేస్తే మనకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకోటి దీన్ని ఓపెన్ చేయొచ్చు కూడా. దీన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే కన్నం కనబడుతుంది. మీకైతే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మీకు ఓపెన్ చేస్తాను క్యాప్. గోర్లు చాలా పెద్దగా ఉన్నాయి, కట్ చేసుకోండి. తొందరలో మీకు కిచెన్ ఐటమ్స్ కూడా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. తొందరలో వస్తుంది వీడియో. అది కిచెన్కి సంబంధించింది, ప్లస్ దేవుడి గదికి కూడా ఒకటి సంబంధించింది ఉంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. కిచెన్కి, దేవుడి గదికి కూడా పనిచేస్తుంది బాగా. ఇది కిచెన్లో కూడా ఉండాలి, ప్లస్ దేవుడి గదిలో కూడా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ పౌడర్ కానీ అస్సలు వద్దు, నేను డ్రైవ్ చేయను. నేను అసలు డ్రైవే చేయను. ఒకసారి గుద్దీసాను ఒకడిని కారు తోటి, అందుకే అప్పటి నుంచి డ్రైవ్ చేయట్లేదు. అసలు వద్దమ్మా, వద్దు, నేను డ్రైవ్ చేయను. ఇంకో విషయం ఏంటంటే ఈ క్యాప్ చూసారు కదా, దీని లోపల కన్నాలు చూపిస్తాను. కన్నాలు వీటి తర్వాత కన్నాలు కనబడుతున్నాయి కదా మీకు, కన్నాలు. ఇదైతే క్లోజ్ చేద్దాం, మనకి రిస్క్ ఎక్కువ. ఇప్పుడు చూసారు కదా కన్నాలు క్లోజ్ అయితే. నాకు చాలా తక్కువ ఇచ్చారు. ఎంత తక్కువ అంటే ఇంకొంత ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, ఇక్కడ పైన నేమ్ అక్కడ వరకు ఉంది.
ఇది చాలా తక్కువ వాడాలి, ఎక్కువ వాడవసరం లేదు. ఇది చాలా స్పాంజ్ టైప్లో ఉంటుంది. ఎలా ఉంది చూసారు కదా. ఇది ఒకసారి మీకు వేసి చూపిస్తాను హెయిర్ మీద. ఇది మీరు రీఫిల్ కూడా చేసుకోవచ్చు, బెటర్ అది. ఒకవేళ కొంటే బెస్ట్ ఆప్షన్ ఇచ్చాడు మనకి, రీఫిల్ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా మీకు వేస్తాను చూడండి. చూసారు కదా ఎంత స్టడీగా అవుతుందో. నార్మల్ కొద్దిగా అప్లై చేస్తే చాలు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. ఇది నేను కొని 2024లో అవుతుంది. ఇది 2027 ఫస్ట్ వరకు ఉంది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ఇంకా 2 years వరకు టైం ఉంది. మనమైతే ఇది స్కాన్ చేసి క్యాష్ బ్యాక్ 100 రూపీస్ కూడా వస్తుంది. చేద్దాం. ప్రోడక్ట్ అయితే చాలా బెటర్ ప్రోడక్టే, నేను చెప్తున్నాను కదా. దీని మీద కూడా 2027 ఫస్ట్ 30 వరకు మనకి టైం ఉంది. నో ప్రాబ్లం. ఇక్కడ 2 విధాలుగా మనకి స్టిక్కరింగ్ చాలా బాగా పెట్టాడు. మీరు ఎలాగైనా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు బాగా. 100% ప్యూరిటీ ఇది పౌడర్. ఇది దీంట్లో కొన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు, అవి చదువుకుంటే చాలు. దీని మెయిల్ కూడా ఉంది, ఫోన్ నెంబర్ కూడా ఉంది, దీని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దీని ఫేస్బుక్ కూడా ఉంది. దీని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూసుకోండి, కనబడుతున్నాను. నాకైతే ఇది ఓన్లీ నేను 100%లో జస్ట్ 1% వాడతాను, మిగతా 1% వదిలేస్తాను. అంటే వదిలేయడం అంటే ఎక్కువ వాడను, జస్ట్ కొద్దిగా వేసుకొని జస్ట్ ఇలా అప్లై చేసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే నా హెయిర్ అలా దూకోవడం నాకు చిరాకు. అంటే దూకోవడం అంటే వాలిపోద్దు కాబట్టి ఇలా దూకోవాల్సి వస్తుంది. అందుకనే ఇది కొన్ని స్టిక్కీ కూడా ఉంటాయి. అంటే ఈ పౌడర్ కాదు, నార్మల్ గమ్ స్టిక్ ఇలా ఉంటుంది కదా, అది ఇలా అప్లై చేసుకుంటే చాలా అవి వేరే ఉంటాయి. అది కూడా డిఫరెంట్ హెయిర్కి సంబంధించిన గోల్డ్ ఉన్నాయి, ఫేస్కి సంబంధించినవి ఉన్నాయి. మీకు తొందరలో ఫేస్కి సంబంధించింది కూడా మీకు చెప్తాను, నో ప్రాబ్లం. ఇది కావాల్సి వస్తే మీరు గూగుల్లోనైనా లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇట్లా సెర్చ్ చేస్తే మీకే కనబడుతుంది, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటిదంటే మీకు ఉపయోగపడేదే నేను చెప్తాను తప్ప ఉపయోగపడలేనిది నేనైతే చెప్పను. అంటే నాకు తెలిసిన బట్టి నేను ఉపయోగపడినవే నేను చెప్తాను తప్ప నాన్ సెన్స్ చెప్పను. ఈ సమాజం ఏమవుతుందో తెలియట్లేదు. రీసెంట్గానే ఒక వేరే ఊర్లో ఒక గుడికి వెళ్తున్న ఒక చిన్న బాబుని, అదే చిన్న పాపని ఒక 7-5 చంపేశారంట, రేప్ చేసి చంపేశారంట. ఇది చాలా బ్యాడ్. ఇదైతే ఎందుకు ఇలా తయారవుతుందో తెలియట్లేదు సమాజం. ఇలా తయారయ్యారు మనుషులు చాలా దరిద్రంగా. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ విషయం తెలుసు, మన ఆక్సిజన్ టవర్స్లో ఒక ఈ కొట్టి తరిమిసారని బట్టలు లేకుండా. దాన్ని కూడా ఒకసారి చూడండి, వీడియో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. నేనైతే ఆక్సిజన్ టవర్స్ వాళ్ళని తప్పు అని చెప్తాను.
నేనైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తాను. మన స్విగ్గీ జొమాటో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం నేను పక్కా సపోర్ట్ చేస్తాను. జస్ట్ ఒక్క మాట అన్నాడు అంతే, బ్రో అన్న మాట. సార్ అని పిల్లలంట. బ్రో అంటే ప్రెస్టేజ్ ఇష్యూ, మళ్ళీ ఇవన్నీ ఇదవుతాయంట. నాకు అదే నచ్చలేదు. నాకు చాలామందికి ప్రొటెక్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు ఆక్సిజన్ టవర్కి 60 days ఆర్ 90 days వరకు పార్సిల్స్ అన్నీ వెళ్ళవంట. జొమాటో నుంచి, స్విగ్గీ నుంచి ఇప్పుడు అది వైరల్ అయిన తర్వాత చాలా వరకు అందరూ ఆపేశారు. ఇప్పుడు డెలివరీ, ఫుడ్ డెలివరీ అని కాదు, నార్మల్గా పెద్ద పెద్ద డెలివరీస్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా వరకు ఆపేశారంట. అక్కడ ఉండే పర్సన్ నాకు చెప్పాడు. ఆక్సిజన్ టవర్స్లో ఒక అతను నాకు తెలిసిన ఆయన ఉన్నారు, ప్లస్ అక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అక్కడ చెప్పాడు ఈ ప్రాబ్లం గురించి. నేను మా ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తున్నాను కానీ ఆక్సిజన్ టవర్స్ మాత్రం నేను సపోర్ట్ చేయట్లే. ఒకసారి వెళ్ళి నీట్గా ఎందుకురా ఏం జరిగిందో అవన్నీ కొనుక్కోరా అన్నాను. జస్ట్ సార్ అనబోయి బ్రో అన్నాడనే మాట జరిగిందంట. నేను చూశాను, చాలా బాధ అనిపించింది. ప్లీజ్ వైజాగ్లోనే కాదు, చాలా వరకు ఎన్నెన్నో జరుగుతున్నాయి. అవన్నీ చూసి వదిలేకుండా మీరు కూడా కంబ్యాక్ ఇచ్చి చెప్పండి. చెప్తేనే చాలా బెటర్. చెప్పకపోతే ఎవరు డెసిషన్ తీసుకోకుండా ఇది అవుతుంది. ఈ మధ్య అందరూ ప్రాపర్గా లేరు మనుషులు. లేడీస్ కానీ, మెన్స్ కానీ, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు చాలా డిఫరెంట్గా తయారయ్యారు. దీని మీద నేనైతే ఏ యాక్షన్ తీసుకోలేను కాబట్టి నేనైతే ఓన్లీ చెప్పగలను అంతే తప్ప ఇంకేం లేదు. నా ఫాలోవర్స్కి, నా అన్ఫాలోవర్స్కి కూడా నేను చెప్తున్నాను, ప్లీజ్ ఏదైనా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వస్తే ప్లీజ్ దాన్ని షేర్ చేసి, కామెంట్ చేసి మాట్లాడండి. ప్లస్ అందరికీ చెప్పండి. ఇది ఒకవేళ మీకు యూట్యూబ్ కానీ ఉంటే, ఇన్ఫ్లుయెన్సర్లో చూసుంటే ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను ట్రై చేస్తాను చెప్పడానికి ఏదైనా. నేను చెప్పిన మాట ఎవరు వింటారా వినరా అనేది మీ చాయిస్, అది నా చాయిస్ ఏం కాదు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తొందరలో. మీకైతే కిచెన్ ఐటమ్స్ చెప్తాను కదా, దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నాను. దాన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను, ఏ ఐటెం తీసుకున్నాను అనేది. పక్కా మీరైతే కామెంట్ చేస్తారు దానికోసం, ఓకేనా? ఆ వీడియో చూసిన తర్వాత. నేను ఎన్ని రోజుల నుంచి కొందాం అనుకున్నాను, ఐటెం తీసుకుంటున్నాను ఇప్పుడు. అది తొందరలో వస్తుంది, ఆర్డర్ పెట్టాను, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.